అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగి ఫలింపచేసి ఆయన రాజ్యములో ప్రవేశిస్తారని ప్రార్థిస్తూ మరి ఈ యొక్క నేటి వర్తమానాన్ని కూడా మీరు వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ సహోదరిగా మరి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేటి అంశంగా ధ్యానించుకునడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన సంఘాన్ని ఉద్దేశిస్తూ, అనగా సంఘములో మనము ఉన్నాము కనుక, సంఘమే మనమే ఉన్నాము కనుక ఆయన యొక్క మొదటి ప్రేమను మనం మరిచిపోయామని జ్ఞాపకం అనేది మనం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు వారు సంఘానికి ఉద్దేశిస్తూ ఈ యొక్క సందేశాన్ని అనేది మరి పంపించడం అనేది జరిగింది. మొదటి ప్రేమ అనేది సంఘము బాగానే మరి కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొలది మనము లోపల హృదయాన్ని పరిశీలించుకున్నట్లయితే అది లోపముగానే కనిపిస్తుంది. యేసు ప్రభు వారికి ఆయన సంఘాన్ని పరిశీలించుకోమంటున్నాడు. సంఘమే మనమే ఉన్నాం కనుక మనము పరిశీలించుకొని మనము ఆయనలో ఎదగాలని, ఆత్మీయ జీవితంలో ఫలించాలని, ఆయన రాజ్యములో ప్రవేశించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, ఆశయం ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు సంఘాన్ని ఆయన చూచుచున్నాడు. అంటే మనల్ని చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు, మన ప్రయాసము చూస్తున్నాడు, మనము దేవుని పరిచర్య ఎలా చేస్తున్నాం అనేది ఆయన పరీక్షిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు నీ క్రియలను నేను ఎరుగుదును అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మన కష్టాల్లో, మన శ్రమలో, మన శోధనలో ఆయన్ని మనము ఎలా ప్రేమిస్తున్నామో, ఎలా దగ్గరగా ఉన్నామో ఆయన గమనించాడు, ఆయన చూశాడు. అయితే ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆ యొక్క దేవుని పరిచర్యలో మనం చేస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన పరిచర్య చేస్తున్నాము, ఆయన యొక్క క్రియల రూపంలో మనము సువార్తను ప్రకటిస్తున్నాము, సంఘ పరిచర్యలో పాల్గొంటున్నాము. మన కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము, సంఘ ఆరాధనకి వెళ్ళి వాక్యాన్ని వింటున్నాం. కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఆయన ఒక మాట మాత్రం ఆయన చెప్తున్నాడు. ఏంటంటే, నీ మొదటి ప్రేమను మర్చిపోయావు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను మొదటిగా, అనగా మనము రక్షింపబడినప్పుడు, మన హృదయపూర్వకంగా ఆయన మన హృదయములో ఆహ్వానించినప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు ఆయన్ని ఏ విధంగా అయితే ప్రేమించామో, ఏ విధంగా అయితే ఆరాధించామో, ఆయన దగ్గరికి ఏ విధంగా అయితే వెళ్ళామో అది ఆయనకి కనిపించట్లేదు అనేది సంఘమును ఉద్దేశిస్తూ నిన్ను నన్ను పరీక్షించుకోవడానికి ఆయన మాట సెలవిస్తున్నాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో నీ సంఘ పరిచర్యలో పాల్గొనవచ్చు, క్రమం తప్పకుండా మీరు ఆరాధనకి వెళ్ళవచ్చు, క్రమం తప్పకుండా మీ యొక్క అవసరతలు బట్టి మీరు ప్రార్థన చేయొచ్చు. కానీ నీ మొదటి దేవునిపై ఉన్న ప్రేమ, యేసును ప్రేమించిన ప్రేమ ఇప్పటికీ కొనసాగిస్తున్నావా? అదే ప్రేమతో ఉన్నావా? అదే ప్రేమతో దేవుని దగ్గరికి వెళుతున్నావా లేదనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఒకవేళ మీ ప్రేమ అటువంటిదిగా లేకుండా ఏదో ఆనవాయితీగా, అలవాటు చొప్పుగా మీరు దేవుని దగ్గరికి వెళ్తే ఆ ప్రేమ ఆయనకి అది అంగీకారంగా లేదు అనే విషయాన్ని మరి యేసు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విషయమును బట్టి మీరు మొదటి ప్రేమను మర్చిపోవద్దు. ఆయన మొదటిగా ఏ విధంగా అయితే ప్రేమించారో, ఏ విధంగా అయితే ఆహ్వానించారో ఆ ప్రేమతో ఆయనతో కొనసాగాలనేదే దేవుని యొక్క సందేశము, ఉద్దేశం అనేది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మన క్రియలు, మన ప్రయాసము అంతా కూడా మంచిగానే ఉంది, కానీ
దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం, ఎలాంటి ప్రేమతో మనం జీవిస్తున్నాం. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో నీ ప్రయాసమును చూచితిని అని దేవుడు సెలవిస్తున్నాడు. మన క్రియలు మంచివే, మనము దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాము, దేవుని పరిచర్యలో పాల్గొంటున్నాము, కానీ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. దేవుణ్ణి ప్రేమించకుండా, మనము దేవుణ్ణి హత్తుకోకుండా ఎన్ని చేసినా ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఈ విషయమును మీరు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం యేసుని ప్రేమించాలి, ఆ తర్వాతే సంఘ పరిచర్యలో మీరు పాల్గొనాలి. యేసును ప్రేమించకుండా ఏదో భక్తితో, అలవాటుతో, ఆనవాయితో సంఘ పరిచర్యలో పాల్గొన్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు అది ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ మొదటి ప్రేమను అలాగే ఉందా అనే ప్రశ్న నిన్ను నన్ను కూడా ఆయన అడుగుచున్నాడు. నీ మొదటి ప్రేమ అలాగే ఉందా దేవుని పట్ల? యేసయ్యను మొదటిగా నువ్వు ప్రేమించావు కదా, మొదటిగా ఆయన దీన్ని హత్తుకున్నావు కదా, మొదటిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాటను ఆయనకి చెప్పావు కదా. ఆ మాటలో స్వచ్ఛత, ఆ మాటలో ఉన్న మాధుర్యము, నువ్వు చూపించే ఆ యొక్క ప్రేమ మొదటగా ఉన్నది ఇప్పుడు కడవరకు కూడా కొనసాగిస్తున్నావా అనే ప్రశ్న యేసు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ప్రార్థనలో ఉన్న ఆసక్తి, నీ అవసరతలు తీర్చడానికి చేసే ప్రార్థనలో ఉన్న ఆసక్తి, నీ యొక్క ధ్యానము బైబిల్ గ్రంథములో అనుదినము చేసే, బైబిల్ చదువుతుండగా వచ్చే ఆసక్తి, ఆయన ప్రేమించడంలో కూడా నువ్వు అలాగే కలిగి ఉండాలి. యేసుని ప్రేమించడంలో ఆసక్తి చూపించండి. యేసుని హృదయంలో చేర్చుకొని ఆయన ప్రేమించడం మనము మర్చిపోకూడదు. అదే విధముగా 2వ అధ్యాయము 5వ వచనములో ప్రాయశ్చిత్తమైన పిలుపును అనేది ఆయన చేస్తున్నాడు. ఒకవేళ మీరు యేసుని ప్రేమించడం మొదటి ప్రేమ కన్నా తగ్గినట్లయితే ఆయన మరలా ప్రాయశ్చిత్త పడమంటున్నాడు. ఆయన పిలుపుకు లోబడి నీ మొదటి ప్రేమను మర్చిపోవద్దు, నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని తిరిగి రమ్మని యేసు పిలుచుచున్నాడు. మొదటిలో ఏ విధంగా అయితే ప్రేమించావో, ఒకవేళ ఇప్పుడు ప్రేమించకపోతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రాయశ్చిత్తం అనేది, పశ్చాత్తాపం అనేది పొందుకొని, యేసయ్యా నన్ను క్షమించు, నేను మొదటిగా నిన్ను ఏ విధంగా అయితే ప్రేమించానో ఇప్పుడు నేను అదే విధంగా ప్రేమించబడ్డానికి నాకు కృప చూపించు అని చెప్పి దేవుని అడిగినప్పుడు ఆయన నీతో కూడా ఆయన ప్రేమతో కలిపి నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, నువ్వు ఆయన పిలుపుకు లోబడి వచ్చినప్పుడు, ఆయన పిలుపుకి అంగీకరించి నువ్వు పశ్చాత్తాపడి జ్ఞాపకం ఉంచుకొని ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను క్షమించి, నిన్ను ఏ మొదటి ప్రేమతో అయితే నిన్ను ఆదుకున్నాడో నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని అదే ప్రేమతో నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఆ ప్రేమను కలిగి మరి ఒకరికొకరు కూడా మరి అంట కట్టబడి ఫలింపబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు ఆయన దగ్గరికంటే, ఒకవేళ నీ మొదటి ప్రేమ స్వచ్ఛంగా ఉండొచ్చు, నీ మొదటి ప్రేమ స్వచ్ఛమైన రీతిగా ఆయనను ప్రేమించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ ఒకవేళ రోజులు గడుస్తున్న కొలది, కాలం గడుస్తున్న కొలది సమాజములో, లోకములో ఉన్న అలవాట్లు మనలోకి వచ్చినప్పుడు, సంఘములో ప్రవేశించినప్పుడు, మనము ఆయనకి విరుద్ధమైనవి ఏమైనా మనం చేసినప్పుడు మనము ఆయన దగ్గర కంపల్సరిగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అందుకనే పిలుస్తున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి రమ్మంటున్నాడంటే ఆయన శిక్షించడానికి ఆయన రమ్మనటం లేదు, ఆయన ప్రేమను అందుకోవడానికి, ఆ ప్రేమను జ్ఞాపకం చేయడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనము లోకరీతిగా జీవిస్తున్నాము. ఏ విధంగా జీవిస్తున్నామంటే, ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయినట్లయితే, ఆత్మీయ జీవితంలో మనము కొనసాగింపబడలేకుండా లోకరీతిగా జీవిస్తున్నట్లయితే ఆయన పిలుపును అందుకొని ఒకవేళ ఆరాధన కానీ పాపపు జీవితంలో జీవిస్తున్నా, లైంగిక అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నా, కృప ఉంది కాబట్టి నేను ఇంకా దేవుని కృపలో ఉన్నాను, నేనేం చేసినా పర్వాలేదు అని అబద్ధమైన బోధలతో అనుసరిస్తూ వెళుతున్నట్లయితే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రా,
నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు కూడా కల్వరి సిలువలో ఆయన యాగమయ్యాడు, మన కొరకు అర్పింపబడ్డాడు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ వచ్చింది. ఆ ప్రేమను పొందుకున్న మనము, సంఘమైన మనము తిరిగి లోకములో ఒకవేళ జీవిస్తున్నట్లయితే లోకాన్ని విసర్జించి, లోక సంబంధమైన వాటిని విసర్జించి, విగ్రహారాధన, అపవిత్రమైన జీవితము, మూఢనమ్మకాలు, అపవిత్రమైన జీవితం కలిగి జీవిస్తున్నట్లయితే ఇదిగో తిరిగి రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గర ఉండి ఆయన యందు మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకొని లోక సంబంధమైన ప్రతిదీ కూడా విసర్జించి ఆయన యందుకు ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. లోక సంబంధమైనవన్నిటినీ విసర్జించండి. లోకములో ఉన్నవన్నిటినీ కూడా అది శాశ్వతం కాదు. అది అపవాదికి సంబంధించినది, అపవాది క్రియలకు సంబంధించినది. అది దేవుని ప్రేమకు విరుద్ధమైనది. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ అద్వితీయ కుమారుడే ఈరోజు నిన్ను నన్ను పిలుచుచున్నాడు. ఈరోజు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆయన దగ్గరకు వచ్చి ఒకవేళ పాపము జీవితంలో ఉన్నట్లయితే, పాప అపరాధముతో బ్రతికినట్లయితే, మొదటి ప్రేమను మర్చిపోయి లోక సంబంధంగా జీవిస్తున్నట్లయితే వాటన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని ప్రాయశ్చిత్త పొంది మరి దేవుని దగ్గర పాపాన్ని కడుక్కొని దేవునితో సంపూర్ణమైన ప్రేమను కలిగి పరిపూర్ణమైన ప్రేమతో ఆయన ప్రేమించి మీ హృదయంలో ఆయన చేర్చుకోండి. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తావా? నీ పాపపు జీవితాన్ని క్షమించడం అని అడుగుతావా? మిమ్మల్ని మీరే పరీక్షించుకొని పరిశోధించుకొని యేసు యొద్దకు రావాలనేదే ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఆయన పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు కూడా మనము భుజిస్తాము అనేది దేవుని యొక్క వాగ్దానం అనేది జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఆయన మనకి జీవవృక్ష ఫలములు ఇస్తారని, ఆయనతో సహవాసం కలిగి జీవిస్తామని, ఆయనతో కలిసి మెలిసి ఆయనతో మనం సదాకాలం ఉంటామనేది అక్కడ వాగ్దానం అనేది మనం జ్ఞాపకం చేసుకోండి. ఏ లోక సంబంధమైన వాటిని విసర్జిస్తామో అవన్నీ కూడా జయ జీవితంలో మనకి శ్రమలు, వేదనలు, కష్టాలు వచ్చినప్పుడు, మనము జయించినప్పుడు జయించు వారికి ఆయన పరదేశంలో ఉన్న జీవవృక్షాన్ని అనేది ఫలములు కూడా మనకి పూజించడానికి ఆయన కృప చూపిస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోండి. నీ మొదటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు జయ జీవితం కలిగి ఈ లోకాన్ని జయించిన యేసు నిన్ను కూడా జయ జీవితాన్ని అనుగ్రహించి ఆయనతో కలిసి సహవాసము కలిగి జీవవృక్ష ఫలములు అనేవి కూడా మనము భుజించడానికి, మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు జయ జీవితం జీవిస్తావా? నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని తిరిగి యేసయ్య దగ్గరికి వస్తావా? లోక సంబంధమైన వాటిని విసర్జించి లోకములో ఉన్న ప్రతిదీ కూడా మలినము నీలో నుంచి తీసివేసి దైవికమైన ఆరాధన, దైవికమైన ప్రేమతో, దైవికమైన ఆ ప్రేమ కలిగి ఆయన ప్రేమించి నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి ప్రేమ బట్టి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు జీవవృక్ష ఫలములు కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి అవి పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన పిలుపుకు లోబడి రండి. ఆయన పిలుపుకు లోబడి వచ్చినప్పుడు మీ పాపాలు ఒప్పుకొని మీ జీవితాలు మారు మనసు పొందుకొని మరి ఆయనతో సహవాసం కలిగి మొదటి ప్రేమను కొనసాగించినట్లయితే, మొదటి ప్రేమను ఆయనతో ప్రేమ కలిగి జీవించినట్లయితే, నీ యొక్క మొదటి ప్రేమతో ఏ విధంగా అయితే మొదటిగా నువ్వు ఆయన్ని ప్రేమించావో అదే ప్రేమతో మీరు ఇప్పుడు ప్రేమించినట్లయితే ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ బహుమానము నువ్వు అందుకోవాలనుకుంటే జీవవృక్ష ఫలములు మీరు భుజించాలి. ఆయనతో కలిసి దేశంలో నిత్య జీవం అనేది ఆయన మీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
జీవితాలు నాశనం చేసుకోవద్దు. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని యేసయ్య నిన్ను ఏ విధంగా అయితే మొదటిగా ప్రేమించాడో అదే ప్రేమతో ఇప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దూరపరిచినా, నువ్వు పాపపు జీవితంలో జీవించినా, నువ్వు దూరం అయిపోతున్నా, నువ్వు భక్తితో ఆయనని నెగ్లెక్ట్ చేసి ఏదో ఆచారంగా అలవాట్లుగా ఆయనకి ప్రార్థన చేసిన, ఆరాధనకి వెళ్ళిన, సంఘ పరిచర్యలకు వెళ్ళిన, ఆయన నిన్ను ఏ విధంగా అయితే మొదటిగా నిన్ను ప్రేమించాడో అదే ప్రేమతో నిన్ను క్షమించి ప్రేమిస్తున్నాడు. నీవు కూడా అదే ప్రేమ, నువ్వు ఏ రోజైతే నీ పాపాల్లో ఒప్పుకొని నీవు ఆయన దగ్గర మోకరించి క్షమాపణ అడిగి రక్షణ పొందావో అదే ప్రేమతో ఈరోజు కూడా నీవు తగ్గించుకొని ఆయన సన్నిధానంకి వెళ్ళి ఆ ప్రేమతో నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నీకిచ్చే సహవాసము, నీకిచ్చే ఫలము, నీకిచ్చే నిత్య జీవము, పరలోక సంబంధమైన ఆ బహుమానము నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుని నువ్వు మొదటిగా ఏ ప్రేమతో ప్రేమించావో అదే ప్రేమను కూడా ఇప్పటికీ కొనసాగించండి. మధ్యలో ఉన్న అలవాటులు, మధ్యలో ఉన్న పాపపు జీవితము, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్లు అయితే అవన్నిటినీ తొలగించి తిరిగి యేసయ్యని మొదటి ప్రేమగా మీరు ప్రేమించిన విధాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమతో మరలా తిరిగి వెళ్ళండి. ఆ ప్రేమతో కొనసాగించండి. ఆ ప్రేమతో నిత్య జీవాన్ని పొందుకోండి. ఆ ప్రేమతో సదాకాలం కూడా యేసుతో కలిసి జీవించడానికి ఆయన ఇచ్చే వాగ్దానం పొందుకోండి. మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.